యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పీసీసీ రాష్ట్ర నాయకులు చలమళ్ల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు కార్యకర్తలు చౌటుప్పల్లోని అమ్మా నాన్న ఆశ్రమంలోని అనాథలకు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అనాథలకు అన్నదానం చేశారు. అలాగే దామెరలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చలమళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నా జన్మదినానికి వివిధ గ్రామాలకెళ్ళి, మునుగోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి, మండలాలకు వెళ్ళి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అదేవిధంగా నరసింహారెడ్డి అన్న గారికి, మరియు బెల్లి సాయిలు గారికి, మరియు మండల స్థాయి లీడర్లకు, మరియు పేరు పేరున నా మీద అభిమానంతో వచ్చినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరునికి, అదేవిధంగా పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నేను ఏదో స్వలాభంతో నేను రాలేదు. నేను ఓన్లీ మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చినా. సరే, నాకు సీట్ రాకపోయినా వచ్చినా దాని గురించి నేను పెద్ద ఆశించట్లేదు. ఎప్పటికైనా నేను ప్రజల మధ్యనే ఉండాలి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దృక్పథం తప్పితే వేరే ఉద్దేశం లేదు. పదవి సరే పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఇవాళ కాకుండా రేపు వస్తున్న ఆశతో మాత్రమే నేనున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా చేరేటట్టు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా మనం కూడా కృషి చేయాలి. చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పబ్లిక్ తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని చెప్పి మీ అందరి మనవి చేస్తున్నాం. ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా పదవి రాలేదు బాధపడాల్సిన పని లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డ కార్యకర్తను గుర్తిస్తున్న నమ్మకం నాకుంది. కష్టపడే వాళ్లకు ఖచ్చితంగా ముందు అవకాశం ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా నేను వాళ్ళని నిలబెట్టుకుంటాను. వాళ్ళకు మాట రాకుండా నేను చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరి మనవి చేస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 7 మండలాలు ఏవైతే మండలాలు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డనే కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ దాగి వచ్చినటువంటి బిడ్డనే కాబట్టి మీ అందరికి కూడా నేను ప్రామిస్ చేస్తున్నా. ఖచ్చితంగా మీ అడుగుజాల్లో, మీ కష్ట సుఖాల్లో కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఎవరో ఏదో అన్నారని చెప్పి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మస్తు మాట్లాడుతుంటారు, దాని గురించి మనం అధైర్యపడొద్దు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోతూనే ఉందాము. ఖచ్చితంగా కూడా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం పోటీ చేస్తున్నాం. మన తరపున కంపల్సరీ కార్యకర్తలకు చేతనిచ్చి ఖచ్చితంగా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామని చెప్పి